తినేటప్పుడు కూడా జ్యూసీగా ఉండి బాగుంటాయి. కాబట్టి మనం హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలాగే ఉడకనివ్వాలి. అప్పుడే మనకి మంచూరియా అనేది పర్ఫెక్ట్గా తయారవుతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి ఒకసారి, చక్కగా దగ్గరికి అయితే వచ్చేసింది. మీకు డ్రైగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. లేదా ఇదైనా కూడా బాగా దగ్గరగా రానిచ్చేసుకోవచ్చండి. కానీ మంచూరియా అనేది జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఈ విధంగా తయారు చేశాను. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా డ్రై అయిపోతే బాగోదు కాబట్టి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే మంచూరియా అయితే రెడీ అయిపోయింది. మరి నచ్చిందా?